శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తన సమయమంతా సాయి సేవతో, నామస్మరణతో, సద్గ్రంథ పఠనతో, భజనలతో గడిపిన ధన్యజీవి రాధాకృష్ణాయి. మొదట పేద భిక్షువుగా మాత్రమే జీవించిన సాయిని ప్రత్యక్షంగా పూజించడం, వారి మసీదును రాజదర్బారులా అలంకరించడం, హారతులు జరిపించడం, గురువారం నాడు వారి మూర్తిని, పాదుకలను రాజలాంఛనాలతో ఊరేగించడం చూస్తున్నాం. వీటన్నిటినీ మొదట ప్రారంభించినది భక్తురాలు రాధాకృష్ణాయి. రాధాకృష్ణాయి మొదటిసారి నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి 1905లో పండరీపురం నుండి షిరిడీ వచ్చింది. ఆమె అసలు పేరు సుందరాబాయి క్షీరసాగర్. అహ్మద్ నగర్లో ఒక చిన్న పట్టణమైన దేవగౌంటంలో పుట్టారు. ఆమె భర్త చాలా చిన్న వయసులోనే మరణించాడు. ఆమె షిరిడీకి తన 25వ సంవత్సరంలో వచ్చింది. ఆమె 35 సంవత్సరాల వయసులో మరణించింది. మాయి ఒకసారి వామన్ రామ్తో ఇలా అని చెప్పారు: నాకు చాలా చిన్న వయసులోనే వివాహం జరిగింది. ఒక వారం రోజులలో నా భర్త చనిపోయాడు. అలాంటి సమయంలో సాయిబాబాను గురించి విన్నాను. నేను మా మేనమామ దగ్గర ఉండటానికి పండరిపూర్ వెళ్ళాను. ఆయన అక్కడ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అక్కడ నా సమయమంతా గ్రంథాలు చదువుతూ, ప్రార్థనలు చేస్తూ, పాటలు పాడుతూ గడిపేదాన్ని. సాయంత్రం వేళ తక్కువ రద్దీ ఉన్నప్పుడు గుడికి వెళ్ళి విఠలుని పూజించేదాన్ని. బాబా పట్ల భక్తితో ఉండేదాన్ని. నా హృదయంలోనే ఆయన్ని ఆరాధించేదాన్ని. ఒకసారి నాకు కడుపులో బాగా నొప్పి వచ్చింది. నా పొట్ట పట్టుకొని నేలపై పడిపోయాను. ఆ సమయంలో బాబా నాకు గుర్తుకు వచ్చారు. సాయిబాబా సాయిబాబా అని ఏడ్చేశాను. ఆ నొప్పి ఒక్కసారిగా తగ్గిపోయింది. ఒకసారి నాకు కల వచ్చింది. ఆ కలలో ఈ భౌతిక ప్రపంచం నుండి విడిపోయినట్లు అనిపించింది అని చెప్పి ఇక ఆ కళ గురించి ఇంకేం చెప్పలేదు. తర్వాత రోజు నేను లేవగానే నేను వేసుకున్న నగలు తీసిపరేసి ఇల్లు విడిచి వెళ్ళిపోదామనుకున్నాను. నా బంధువులు నన్ను నిరుత్సాహపరిచారు. వాళ్ళు చాలాసేపు నాతో మాట్లాడి నా మనసు మార్చుకోమన్నారు. నేను చాలా మొండిగా ఉన్నాను. ఆ సమయంలో చార్ధామ్ దర్శించాలనుకున్నాను. ఈ తీర్థయాత్ర నా బంధువుల దగ్గర నుండి ఎటువంటి ధన సహాయం లేకుండానే జరిగింది. బట్టలు మాత్రమే తీసుకుని బయలుదేరాను. తరచుగా ఆహారం దొరికేది కాదు. చాలాసేపు ఆకలితో ఉండాల్సి వచ్చేది. డబ్బును ముట్టుకునేదాన్ని కాదు. ఎవరైనా ధార్మికమైన వ్యక్తి కనిపించినప్పుడు వారిని టికెట్ అడిగి నా గమ్యం చేరేదాన్ని. విఠలుడు ఈ కష్టాన్ని అనుభవింపచేసి నా యాత్రను పూర్తి చేయించాడు. రాధాకృష్ణ అయి మొదటిసారి నానా చందోర్కర్తో కలిసి 1905లో పండరీపురం నుండి షిరిడీ వచ్చింది. ఎంతో నిశితమైన తత్వజ్ఞానము, ధ్యాన పద్ధతి కలిగినది. చివరకు ఎన్నో జన్మల పుణ్యం వలన సాయి సన్నిధి చేరింది. షిరిడీ వచ్చే నాటికి ఆమె మహా సౌందర్యవతి అయిన యువతి. మొదటి నుండి ఆమె కృష్ణ భక్తురాలు. నిరంతరము ఆమె రాధాకృష్ణ అనే నామం జపిస్తుండడం వలన ఆమెకు రాధాకృష్ణ ఆయి అని పేరు వచ్చింది. ఆమె ఎల్లప్పుడూ ఒక కృష్ణ విగ్రహాన్ని దగ్గరుంచుకొని దానికే చిన్న బిడ్డకు వలె అన్ని సేవలు చేస్తుండేది. తరచుగా పండ్రి భక్త బృందాలను తీసుకొని పండ్రీపురం దర్శిస్తుండేది. ఆమెకి ఎంతో మధురమైన కంఠం ఉండేది. ఎన్నో భజనలు, కీర్తనలు ఆమెకి వచ్చు. ప్రథమ దర్శనంతోనే సాయి మాటన దాగి ఉన్న అనంత విశ్వశక్తిని గుర్తించింది. వారిని తన సద్గురువుగా, శ్రీకృష్ణుని ప్రత్యక్ష రూపంగా భావించి యావజ్జీవితము సేవించింది. ఆమె తనకు కలిగిన ఆధ్యాత్మిక అనుభవాలని ఏమీ ఎన్నడూ ఎవరికి చెప్పేది కాదు. ఎట్టి వర్ణభేదము పాటించక భక్తులందరినీ తన గురుబంధులుగా చూచుకునేది. ద్వారకామాయిలోనే ప్రతి సంవత్సరం మహావైభవంగా గోకులాష్టమి జరిపించేది. అప్పటి నుండి అది షిరిడీలో ఆచారమైంది. ఆమె బాబాకు విఠలుడుకుండే వైభవం ఉండాలని కోరుకుంది. సామూహిక ఆరాధనలు మొదలుపెట్టింది. సేజ్ హారతి, కాకడ హారతి రోజు ఒకే సమయానికి జరుగుతున్నాయా లేదా అని కూడా చూసుకునేది. ఆయి షిరిడీలో గడిపినది 9 సంవత్సరాలు మాత్రమే. భక్తులందరూ కలిసి 52 సంవత్సరాలు సాధించలేని సాయి సంస్థాన వైభవాన్ని ఆమె 9 సంవత్సరాల్లో సాధించింది. ఆమె తన యొక్క కృషి మరియు పట్టుదలతో షిరిడీ సంస్థానానికి ఒక రూపం తీసుకొచ్చింది. ఆమె బాబాకు అవసరమైనది చేస్తూ రోజంతా బాబా సేవలో గడిపేది. అలాగే మిగతా భక్తులు కూడా చేయమనేది. అందరూ ఆమెను గౌరవించేవారు. ఆమె చెప్పింది చేయడానికి నిరాకరించేవారు కాదు. రాధాకృష్ణమాయి తల మీద చీరకొంగు లేకుండా బాబా ముందుకు ఎప్పుడూ వచ్చేది కాదు. ఆమె ఎప్పుడు బాబా ఉన్నప్పుడు ద్వారకామాయి మెట్లు ఎక్కలేదు. అది బాబాకు ఆమె ఇచ్చే గౌరవం. రోజు ఆమె బాబాకు ఒక గోవింద పాన్ తాంబూలం పంపేది. డాక్టర్ గవంకర్ ఇలా చెప్పారు: బాబాకు పాన్ అంటే చాలా ఇష్టం. చాలాసార్లు బాబా పాన్ నవ్వులుతూ ఉండేవారు. ఆ తర్వాత కొంచెం మంచినీళ్ళు తాగేవారు. రాధాకృష్ణాయి వచ్చిన తర్వాత రోజు ఒక తాంబూలం భోజనానంతరం పంపేది. బాబా అది వేసుకొని తర్వాత మంచినీళ్ళు తాగేవారు.
బాబా చావలు నిద్రించడానికి వెళ్ళిన రోజున రాధాకృష్ణ అయి ద్వారకామాయిలో 5 ఒత్తులతో ఒక దీపాన్ని వెలిగించి మెట్ల మీద పెట్టేది. రాధాకృష్ణ అయి ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో మెలకువలు తెలిసిన వివేకి. అనన్యంగా తాను ఉపాసించిన శ్రీకృష్ణుడే తనకు సాయిని సద్గురువుగా చూపి వారి సన్నిధి సేవ ప్రసాదించారని ఆమె అనుక్షణము గుర్తుంచుకొని జీవించేది. బాబా కూడా ఆమె భావం గుర్తించి నిత్యము మధ్యాహ్నం భిక్షకు వెళ్ళి వచ్చాక శ్యామ ద్వారా ఆమెకు ఒక రొట్టె కూర పంపేవారు. అదే ఆమెకు భోజనం. ఆమె తన ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి ఎల్లప్పుడూ తెల్ల వస్త్రాలే ధరించేది. వాటిని బాబాయే ఆమెకు పంపుతుండేవారు. సద్గురువే తనకు భుక్తి ముక్తి కూడా ప్రసాదించాలని ఆమె భావం. ఈ విషయాన్ని రేగే ఒక లేఖలో 1968లో శ్రీధర్కి వ్రాశారు. బాబా రేగేతో రాధాకృష్ణ ఆయి ఇంట్లో ఉండమనేవారు. రాధాకృష్ణ ఆయి గురించి ఆమె నీకు నాకు ఇద్దరికీ తల్లి వంటిది అనేవారు బాబా. రాధాకృష్ణ ఆయి సాంగత్యంలో ఆధ్యాత్మికంగా రేగే గారు చాలా విషయాలు నేర్చుకున్నానని, ఆయికి చాలా రుణపడిపోయానని, దాంట్లో సందేహమేమీ లేదని అనేవారు. ఆమె ఒక యోగమాయ అనేవారు. ఆమెకు కృష్ణుని యందు మధుర భక్తి, గోపికలలాగా. అందుకే బాబా ఆమెను రాధాకృష్ణ అయ్యి అనేవారు. ఆమె వద్ద ఒక కృష్ణుడి విగ్రహం ఉండేది. ఆమె ఆ కృష్ణుడిని ప్రేమగా పూజించేది. ఆమె సమయంతా బాబాకు సేవ చేస్తూనో లేక కృష్ణుడి విగ్రహంతోనో గడిపేది. స్వామి శరణానంద్ ఇలా చెప్పారు. ఆమె ఎక్కడకు వెళ్ళినా తనతో పాటు చిన్న కృష్ణుని విగ్రహాన్ని కూడా తీసుకుని వెళ్ళేది. ఆమె తినేటప్పుడు ప్రతి ముద్ద కృష్ణుడికి పెట్టి తర్వాత తాను నోట్లో పెట్టుకునేది. స్వామి శరణానంద్కి కూడా అలాంటి విగ్రహం కావాలని ఎంతో ఆసక్తి ఉండేది. ఆమెతో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ మౌనంగా ఉండేవారు. ఎందుకంటే ఆయి తన ఆలోచనలను చదివేస్తుందనేవారు. ఆమె దగ్గర ఉన్నటువంటి విగ్రహం తన దగ్గర కూడా ఉండాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. చివరికి ఒక రోజు ఆయి తనతో, నీకు నాలాగా విగ్రహం ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాబా నీకు ఆయన చిత్రపటాన్ని ఇచ్చారు గనక అనేవారు. కొన్నిసార్లు ఆమె భజనలు పాడుతూ దాంట్లో లీనమైపోయి ఉండేవారు. ఒక్కొక్క భక్తుడు భక్తి ఒక్కొక్కలాగా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇంకొకరి భక్తిలో జోక్యం చేసుకుని ఇచ్చేవారు కాదు బాబా. రాధాకృష్ణాయ అనుకునేది బాబాకు తిరుపతి, మధుర, ద్వారక, పాండరీపూర్ లాగా మంచి బట్టలు, నగలు, పల్లకి, రథము ఉంటే బాగుండేది అని. దాసగను, దాబోల్కర్ ఇంకా మిగతా భక్తులకు బాబా ఒక ఫకీరు, ఆయనకు ఆడంబరాలు నచ్చదు అని అనుకునేవారు. ఒకసారి బాబాకు ఒక వెల్వెట్ కోట్ ఇచ్చినప్పుడు ఆయన వద్దన్నారు. అప్పుడు బాబా అభిప్రాయం ఏంటో అందరికీ అర్థమైంది. భక్తులందరూ ఎంతో ఆనందంగా పాల్గొనే చావడి ఊరేగింపు, రథము మరియు పల్లకి ఊరేగింపు ఈరోజు జరుగుతున్నాయంటే అది ఆమె వలననే. మనందరము ఆమె యందు కృతజ్ఞతగా కలిగి ఉండాలి. దాసగను చాలా గొప్ప భక్తుడు. ఆయన కీర్తనలలో గోపికల యొక్క మధుర ప్రేమ గురించి ప్రస్తావిస్తూనే ఉంటాడు. ఆయన ఒకసారి ఇలా అన్నారు, నేను మీరాబాయ్, జానాబాయ్ గోపికల మీద కీర్తనలు పాడేవాణ్ణి. అవి పాడేటప్పుడు నా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కూడా కారేవి. కానీ రాధాకృష్ణ ఈ యొక్క మధుర భక్తిని ఎప్పుడూ అభినందించలేదు అని. స్వామి శరణానంద్ రోజు కాసేపు సిద్ధాసనంలో కూర్చొని ధ్యానం చేసుకుంటుండేవారు. ఒకసారి రాధాకృష్ణ అయ్య అది చూసి స్వస్తికాసనంలో కానీ సహజాసనంలో కానీ కూర్చోవచ్చు కదా అని సలహా ఇచ్చింది. తర్వాత తానే ఎలా కూర్చోవాలో కూడా చూపించింది. ఆ రోజు రాత్రి స్వామి శరణానంద్ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు సిద్ధాసనంలో కాక స్వస్తికాసనంలో కూర్చోవడం చూచి బాబా ఆశ్చర్యపోయారు. అలా ఆసనం గురించి బాబా దగ్గర నుంచి నిర్ధారణ వచ్చాక అతను స్వస్తికాసనంలోనే కూర్చోవడం మొదలుపెట్టారు. 5 అడుగులు గల రాధాకృష్ణ అయి చూడ్డానికి సాధారణ శరీరంతో ఉన్నప్పటికీ చాలా గట్టి సంకల్పం కలిగిన వ్యక్తి. అంతేకాదు చాలా బలం కలిగిన వ్యక్తి కూడా. ప్రతిరోజు సాయంత్రం శనిమందిరం దగ్గరలో ఉన్న బావి దగ్గర నుండి నీళ్లు తెచ్చేది. ఒక కుండ, బకెట్ నింపుకొని వచ్చేది. చాలా బలం కలిగిన వ్యక్తికి కూడా ఆ పని చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది రాధాకృష్ణ అయి చేసేది. ఒకసారి స్వామి శరణానంద్ బావి నుండి నీరు తెచ్చారు. అది రాధాకృష్ణ అయి చూసి వాటిని పారబోసి మళ్ళీ వెళ్ళి బావి దగ్గర నుండి నీళ్లు తీసుకొచ్చింది. ఈ నీటిని ఆమె వాడుకోవడానికి ఉపయోగించేది. అంతేగాక ద్వారకామాయిలో కుండలలో నింపేది. ముంబై నుంచి వచ్చిన ఒక వ్యక్తి రాధాకృష్ణ అయ్యని ఫోటో తీశాడు. ఆ విషయం రాధాకృష్ణ అయ్యకి తెలిసింది. అతను షిరిడీ విడిచి టాంగాలో వెళ్ళిపోతుండగా ఆ టాంగా వెంట 1 మైలు దూరం పరిగెత్తి కెమెరా లాక్కుని పగలగొట్టింది. అందుకే రాధాకృష్ణ అయ్య ఫోటో మన దగ్గర లేదు. ఒకసారి గ్వాలియర్లో జడ్జిగా రిటైర్ అయిన పిఆర్ అవస్థేను షిరిడీకి తీసుకురమ్మని రేగేతో రాధాకృష్ణ అయ్య చెప్పింది.
పూణేకి చెందిన పురుషోత్తం ఆర్ అవస్థే సుమారు 2 దశాబ్దాల సత్పురుషుల సాంగత్యం పొందాడు. ప్రభుత్వోద్యోగి అయిన యశ్వంతరావు భాస్కర్ ఉరఫ్ దేవ్ మామ్లేదార్ అను సిద్ధపురుషుని తన 6వ సంవత్సరం నుండే ఆయన దర్శించేవాడు. ఉదాహరణకు ఒకసారి ఉదారుడైన దేవ్ మామ్లేదార్ ఒక పేదవాని వివాహానికి ప్రభుత్వ నిధి నుండి ధన సహాయం చేశాడు. సమయానికి తన వద్ద పైకం లేకపోవడంతో తన పైకం అందగానే ప్రభుత్వం ఖజానాలో జమ చేయవచ్చని తలచి అతడు అలా చేశాడు. కానీ గిట్టని వాళ్ళు ఫిర్యాదు చేయడంతో ఒకనాడు దేవ్ మామ్లేదార్ తన ఇంట పూజలో ఉండగా జిల్లా కలెక్టర్ అకస్మాత్తుగా ఆఫీస్కి వచ్చి తనిఖీ చేశాడు. దైవలీల వలన ప్రభుత్వ ఖజానాలో ఎట్టి కొరవ కనిపించలేదు. సుమారు 20 సంవత్సరాల వరకు తరచుగా అవస్థే ఈయనను దర్శిస్తున్నా ఆ తర్వాత విద్యార్థి దశలో అతని విశ్వాసం చల్లింది. ఒకరోజు అకస్మాత్తుగా భగవద్గీత చదివాక అతనిలో తీవ్రమైన భగవదన్వేషణ ప్రారంభమైంది. ఒకనాడు అతని మేనమామ ఆ కాలంలో జీవిస్తున్న మహాత్ముల గురించి చెప్పాక దానికి తోడు 1906లో మహాత్ముల చరిత్రలు శ్రద్ధగా చదివాక శ్రీ దోండి మహారాజును దర్శించాడు అవస్థే. మహాత్ములు ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించగలరని చదివి ఆ సిద్ధపురుషుని పరీక్షించదలిచాడు. కానీ పలూసులో ఒక ఆలయం వెలుపల కూర్చుని ఉన్న దోండి మహారాజును చూడగానే ఆయన శూద్రుడని తలచి ఆయనకు నమస్కరించలేదు. అతనిని ఆలయంలోకి వెళ్ళమని ఆయన గద్దించారు. ఇంతా చూస్తే ఆలయంలో పూజించబడుతున్నది వారి పటమే. అయినా అవస్థే ఆయనను ఆశ్రయించలేకపోయాడు. కానీ స్వామి, మీకింతటి దివ్యశక్తి ఎలా వచ్చింది అని మాత్రం అడిగాడు. ఆయన రామ్ రామ్ రాజారాం సీతారాం అని స్మరిస్తుంటూ సర్వము సిద్ధిస్తుంది అని చెప్పి తాము ఎవరికీ గురువు కాదల్చలేదని చెప్పి ఆశీర్వదించి పంపారు. తర్వాత పరమహంస అయిన ఒక బ్రాహ్మణ గురువును దర్శించి బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుందని అడిగాడు అవస్థే. ఆయన అవస్థేను పడుకోమని చెప్పి అతని ప్రక్కనే పడుకొని ఏమీ భయపడవద్దు అని హెచ్చరించి అతని గొంతు మీద చేయి వేసి గట్టిగా నొక్కేశారు. అవస్థే భయపడిపోయి వారి పట్టు విడిపించుకోచూచాడు. ఆయన, నువ్వు పిరికివాడివి, నీకు బ్రహ్మజ్ఞానం కలగదు, వెళ్ళిపో అన్నారు. తర్వాత అవస్థే పూణేలోని ఒక ధర్మశాలలో ఒక మహాత్మురాలను దర్శించాడు. అప్పుడు ఆమె వద్ద ఎందరో భక్తులున్నారు. అవస్థే మరొక 5 నిమిషాలలో తమకు దర్శనమివ్వకుంటే వెళ్ళిపోవాలనుకున్నాడు. వెంటనే ఆమె తాను చనిపోతున్నానని చెప్పి ముసుగు పెట్టి పడుకున్నది. అందరూ వెళ్ళిపోగానే ఆమె లేచి అవస్థేను పిలిచి వారికి మాత్రమే దర్శనమియ్యడానికి యుక్తి చేశానని చెప్పింది. అప్పటి నుండి అవస్థే ఆమెను తరచుగా దర్శిస్తుండేవాడు. ఆమె మాట్లాడుతుంటే భక్తుల మనసులోని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొల్లుతుండేవి. కానీ అవస్థే ఎవరినీ గురువుగా స్వీకరించదలచలేదు. అందుకు కూడా అంగీకరించి ఆమె అతనికి పంచాక్షరి ఉపదేశించింది. తర్వాత 1914లో అవస్థే పండిరిపురం బయలుదేరుతుంటే దారిలో అతన్ని రేగి కలుసుకొని షిరిడీ తీసుకువచ్చాడు. రైలు మూవ్ స్టేషన్లో ఆగినప్పుడు ఒక ఆంగ్ల సైన్యాధికారి మిగిలిన రైలు పెట్టెల్లోని వారందరినీ దింపి సైనికులను ఎక్కించాడు. కానీ ఈ ఇద్దరిని మాత్రం ప్రయాణం కొనసాగించాడు. అంతసేపు రేగే అంతకు ముందులాగే సాయినామం జపిస్తూ ఉన్నాడు. తర్వాత వీరిద్దరూ షిరిడీ చేరగానే అవస్థేను చూపుతూ సాయి, ఎవరి పిచ్చివాడు అన్నారు. ఆ మాటలకు అర్థమేమో తర్వాత తెలిసింది. తర్వాత రేగేని చూపుతూ భక్తులతో, వీడు చూడండి, ఇతనికి తానొక్కడే వస్తే తృప్తి లేదు, ఇతరులను కూడా తీసుకురావాలంటాడు. సైనికాధికారి నా బిడ్డలను కూడా రైల్లోంచి దింపేయాలనుకున్నాడు. కానీ నా బిడ్డలను నా వద్దకు రానివ్వమని అతడితో చెప్పాను. రేగేని చూపుతూ సాయి, రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు. రాత్రంతా నా పక్కన బాబా బాబా అన్న ఇతడి కేకలే అన్నారు. తర్వాత రాధాకృష్ణ ఇంట బస చేయడానికి అవస్థే రేగెలు వెళ్లారు. అవస్థేకు ఆమె ఒక సద్గురువులా కనిపించింది. అంతేకాక వెనుక పూణేలో దర్శించిన మహాత్మురాలి గురించి ప్రస్తావించింది. అప్పుడు అతడు ఆమెను తన గురు సోదరిగా మాత్రమే తలచగలనన్నాడు. ఆమె, అయితే నేను చనిపోయినా కూడా నీవు అంగీకరించేలా లేవే అన్నది. అతను అంగీకరించనన్నాడు. వెంటనే రాధాకృష్ణాయి తాను చనిపోతున్నానని కేక వేసి నేలపై చనిపోయినట్లు పడిపోయింది. వెంటనే అతనికి తన మొదటి గురువు చేసిన యుక్తి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అతడు ఆమె ఒడిలో తలపెట్టి కన్నీరు కార్చి ఆమెను బ్రతికించాలన్న సంకల్పంతో గట్టిగా పంచాక్షరి మంత్రం ఉచ్చరించాడు. కానీ ఆ మంత్రం ఎన్నడూ పైకి ఉచ్చరించరాదని అతని గురువు ఆదేశించింది. అంతేగాక 16 సంవత్సరాలు ఆ మంత్రం జపించిన పుణ్యమంతా రాధాకృష్ణ ఆయన బ్రతికించడానికే దారపోస్తున్నానని సంకల్పించాడు. వెంటనే ఆమెకు స్పృహ వచ్చి, నీవు వెళ్ళి నీవు పని చూసుకోపో అన్నది. ఆమె బ్రతికించినందుకు సంతోషించాడు. కానీ తన గురువు ఆజ్ఞ ఉల్లంఘించి ఆ మంత్రం పైకి ఉచ్చరించినందుకు పరితపించాడు. తాను షిరిడీకి రావడం గురుద్రోహమని భయపడడంతో అతనికి మతిస్థిమితం తప్పింది. అతడికి ఒక్కొక్కరే దేవతలు కనిపించసాగారు. అప్పుడు రాధాకృష్ణాయి ఈ ప్రదర్శన చాలించి పడుకొని నిద్రపో అని కసిరింది. ఇలా 2 రోజులు గడిచాయి. చివరకు 4 గురువుల మధ్య అర్థం లేని భయాలతో చిక్కిన అవస్థే మనసుకు సంకేతంగా రేగే ఒకే దారానికి 4 పువ్వులు కట్టి ఆ చిక్కు విడదీయమని బాబా వద్దకు పంపాడు. ఆయన వాటిని వాసన చూచి వీటిని శాల వద్దే విడతీయాలి అన్నారు.
తర్వాత మధ్యాహ్నం తన భోజనం పళ్ళెం కింద ఒక అన్నం ముద్ద దాచి ఉంచి దాన్ని పిండంగా బాబా స్వీకరిస్తే తన గురువు బాబాలోనే ఉన్నదని నమ్ముతానని మనసులో అనుకున్నాడు అవస్థి. కానీ మసీదులో అడుగుపెట్టగానే అతడి కాలు జారి ఆ ముద్ద కింద పడింది. దానిని అతడు చేతిలోకి తీసుకొని బాబా దగ్గరకు వెళ్ళగానే ఆయన చెయ్యి చాపి, అది నాకివ్వు, అది స్వీకరించి నీవు కోరిన వారికి చేర్పిస్తాను అన్నారు. అంతటితో అవస్థకు ఆవేశం వచ్చి, ఓహో, నా గురువు చనిపోయింది కదా, మరి బ్రతికున్నాడేమిటి అని కేకబెట్టాడు. అతనికి ఎక్కడ చూచినా బాబా కనిపిస్తున్నారు. ఆయన తమ మంత్రశక్తితో తనను చంపాలని చూస్తున్నారని భ్రమించి అతడు కేకలు పెడుతూ పిచ్చివాళ్లా ప్రవర్తించాడు. భక్తులు వెంటనే అతనిని మసీదు నుండి తీసుకెళ్లిపోయారు. సాయి దివ్యావతారమని ఎవరెంత చెప్పినా అతను అంగీకరించలేదు. సాయి తనపై మంత్రప్రయోగం చేస్తున్నారని తలిచి దానిని పారద్రోలడానికి శ్రీరామ్ శ్రీరామ్ అని కేకలు పెట్టసాగాడు. ఆయితో కూడా, ఏమిటి, నిన్ను నాశనం చేయడమే కాక నన్ను కూడా చంపాలని చూస్తున్న ఈ దుష్ట మాంత్రికుణ్ణి చేతిలో చిక్కావా అని కేకలేశాడు. అప్పుడు రాధాకృష్ణ ఆయి రేగే సాయి వద్దకు వెళ్ళి అవస్థను చిత్రభ్రమ నుండి కాపాడమని ప్రార్థించారు. బాబా ఏమీ మాట్లాడలేదు. రాత్రంతా అతడు అలానే కేకలేస్తున్నాడు. తెల్లవారుగానే చావడిలో సాయి అత్యంత మధురమైన కంఠంతో అల్లా మాలిక్ అని కేకలేశారు. రాధాకృష్ణ ఆ ఇల్లు అక్కడకు దగ్గరే గనుక ఆ వాణి అతని చెవిన పడగానే అతడి భ్రమలన్నీ తొలగిపోయాయి. తన బుద్ధి వికారాలకు అతడు మనసులోనే క్షమాపణ చెప్పుకున్నాడు. బాబా ఉదయం హారతి అయ్యాక రేగేని పిలిపించి ఆ పిచ్చివాణ్ణి సిరిడి నుంచి తీసుకుపోని అని ఆదేశించారు. గుర్రం బండి సిద్ధం కాగానే గ్రామద్వారం వద్ద ఆ ఇద్దరూ బాబాకు నమస్కరించి బయలుదేరారు. అప్పటి నుండి సృష్టిలోని ప్రతి మగప్రాణి సాయిగాను, ప్రతి ఆడప్రాణి ఆయి రూపంగానూ తోచసాగింది. ఈ అనుభవం లెండీబాగ్ దాటేదాకా కొనసాగి అటు తర్వాత అంతరించింది. అటు తర్వాత అవస్థే కొద్దిసార్లు తన మిత్రులతోనూ కుటుంబంతోనూ కలిసి వచ్చి బాబాను దర్శించాడు. అందరే ఒకసారి క్రిస్మస్ సెలవుల్లో షిరిడీ బయలుదేరాడు. కోపర్గాంలో దిగి షిరిడీకి టాంగాలో వస్తుండగా టాంగా అతను బాబా మరియు రాధాకృష్ణ ఇద్దరికీ అస్వస్థతగా ఉన్నది అని చెప్పాడు. అతను నేరుగా ద్వారకామాయికి వెళ్ళాడు. అక్కడ చాలామంది భక్తులు గుమికూడి ఉన్నారు. వాళ్ళు బాబా అనారోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. బాబా పురందరేతో ఇలా అన్నారు, బావు, నువ్వు చివరికి వచ్చావా? 3-4 రోజుల నుండి నీ కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు నన్ను విడిచి వెళ్ళవద్దు. ఇప్పుడు రాధాకృష్ణ ఆ ఇంట్లో ఉండు అన్నారు. బాబా పరిస్థితి చూసి పురందరే చాలా బాధపడ్డాడు. బాబా తినడం మానేశారు. కానీ దినచర్యలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా భిక్షకు వెళ్ళేవారు. 3-4 కలిసి లెండికి వెళ్ళి వచ్చేవారు. బాబా చాలా నీరసంగా కనిపించారు. ఆయన ఆరోగ్యం గురించి చాలా బాధపడ్డాడు. రాధాకృష్ణ ఆ ఇంట బస చేయడానికి వెళ్ళిన పురందరే ఆమె యొక్క అనారోగ్యం చూసి ఆందోళన చెంది మాయకి ఇవ్వవలసిన మందు గురించి బాబాని అడిగారు. బాబా 2-3 రోజుల్లో తగ్గుతుందిలే అని చెప్పారు. తర్వాత రోజు పురందరే బాబా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, రాధాకృష్ణ ఆయి లేవలేకపోతుంది, చాలా నీరసంగా ఉంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, మీరేదైనా మందు ఇవ్వండి, లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని అన్నాడు. బాబా అతనికి ఒక మందు చెప్పి దాన్ని ఎలా తయారు చేయాలో కూడా చెప్పారు. బాబా ఆ రోజు మధ్యాహ్నం ఒక నిచ్చెన తెప్పించి వామన్ కోండ్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణ ఆయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక పక్క దిగారు. బాబా ఆ విధంగా రాధాకృష్ణ ఆయిని జ్వరం నుండి రక్షించారు. రేగే బాబా రేగేతో రాధాకృష్ణ ఆ ఇంట్లో ఉండమనేవారు. అప్పటి నుంచి తాను ఎప్పుడు షిరిడీకి వచ్చినా రాధాకృష్ణ ఆ ఇంటనే బస చేసేవారు. రాధాకృష్ణ ఆయి తన తల్లిగా భావించేవారు. ఆమె కూడా అతన్ని తన సొంత బిడ్డ వలె చూసుకునేది. ఆమెకు బాబా యందు అమితమైన ప్రేమ. ఆమె తన సమయమంతా బాబా సేవలోనే గడిపేది. తాను బాబా కోసమే బ్రతికేది. బాబాకు ఏది అవసరమో అదే చేసేది. అంతేకాక సంస్థానానికి కూడా ఏది అవసరమో అదే చేసేది. అలా ఆమె చాలా సేవ చేసింది. రేగే తెలుసుకున్నది ఏంటంటే ఆమె సాధనలో చాలా ముందుంది. ఆమె భక్తితో పాటు కొన్ని శక్తులు కూడా సంపాదించుకుంది. ఆమెకు మధురమైన స్వరం ఉండేది. ఆమె సితార కూడా వాయించేది. రేగే స్వరం కూడా మధురంగా ఉంటుంది. ఆయనకు కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉంది. వాళ్ళిద్దరూ కలిసి మంచి మంచి పాటలు పాడుతుంటే మంచి భావాలు కలుగుతాయని అనుకునేవారు. కానీ ఈ పద్ధతి వల్ల ప్రజల్ని ఆకర్షిస్తుంది అని గ్రహించి మనసును లయం చేయడానికి నామజపం చేద్దాన్ని నిర్ణయించుకున్నారు. రాధాకృష్ణ అయ్య అన్నది కొందరు రామనామాన్ని కానీ కొందరు విఠల్ నామాన్ని కానీ జపిస్తారు. మనం విషయానికి వస్తే సాయినాథుడే మన దేవుడు కాబట్టి సాయినామాన్ని జపిస్తే సరిపోతుంది అన్నది. రేగే కూడా దానికి అంగీకరించారు. ఇద్దరూ కలిసి సాయినామాన్ని జపిస్తున్నారు. రేగే బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా రేగేతో పొద్దున పూట నువ్వేం చేశావు అని అడిగారు. జపం చేశాను అన్నాడు రేగే. బాబా ఏం జపం చేశావు అని అడిగారు. నా దేవుని నామం జపించాను అన్నాడు రేగే. బాబా ఎవరు నీ దేవుడు అని అడిగారు. రేగే మీకు తెలుసు అన్నాడు. బాబా అది సరైన పద్ధతి అన్నారు. వామనరావు పాటిల్ ఎప్పుడు షిరిడీకి వచ్చినా తన వ్యామమంతా రాధాకృష్ణ ఆయితో గడిపేవారు.
రాధాకృష్ణ ఆయి మాట్లాడే ప్రతి మాట సాయి మాట అని తలచవచ్చని ఆయన వ్రాశారు. ఆమె ఆయనకు భోజనం పెట్టేటప్పుడు సాంఖ్యయోగంలో చెప్పిన తత్వాలకు సంకేతంగా భోజనాన్ని ఎలా భావించాలో నేర్పింది. రాధాకృష్ణ ఆయి కూడా తన విరామ సమయం అంతా ఇలాంటి సద్భక్తుల సాంగత్యంలోనే సాయినామం జపిస్తుండేది. అయితే ఇంతటి భక్తురాల్ని సాయి తమ ఎదుటకు రానిచ్చేవారు కాదు. పొరపాటున ఒకసారి ఆమె ఎదుట పడినప్పుడు ఆయన ఉగ్రులై ఆమెపై రాళ్లు విసిరి తీవ్రంగా తిట్టారు. రాధాకృష్ణ ఇంట బస చేయమని సాయి ఆదేశించిన వారిలో శ్రీమతి తార్కాడ్ ఒక ఆమె. కాని తాను చెప్పిన పనులన్నీ త్రికరణు శుద్ధిగా చేసేట్లయితేనే ఆమెకు ఆశ్రయమిస్తానన్నది రాధాకృష్ణాయి. అందులో ఆమె మాట ఎంతో పరుషం. ప్రతి చిన్న పొరపాటుకు ఆమె తీవ్రంగా చివాట్లు పెట్టేది. అందుకు అంగీకరించిన శ్రీమతి తార్కాడ్ కూడా బాబా తనకెంతో కఠోరమైన పరీక్ష పెట్టారని తలచి మొదట బాధపడింది. కానీ రోజులు గడిచిన కొద్దీ నిరంతరం సాయి సేవ, సాయి ధ్యానముల వలన రాధాకృష్ణాయిలో మేల్కొంటున్నటువంటి దివ్య దృష్టి, దివ్య శ్రవణము, ఇతరుల భావాలను గ్రహించగలగటము వంటి శక్తులను శ్రీమతి తార్కాడ్ గుర్తించింది. ఎవరి నుండైనా శ్రీమతి తార్కాడ్కు కబురు వస్తే ఆమె ఏ సమాధానము చెప్పదలుచుకుంటుందో అదే ముందుగా రాధాకృష్ణ ఆయి చెప్పి పంపేసేది. సాయి ఎప్పుడు ఎట్టి విచిత్ర ఆదేశం పంపించినా ముందుగానే రాధాకృష్ణ ఆయి దానికి తగిన ఏర్పాట్లు చేసేది. ఇవన్నీ చూచాక తనకు ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడానికే సాయి తనను రాధాకృష్ణ ఆయి ఇంట ఉంచారని శ్రీమతి తార్కాడ్ గుర్తించింది. రాధాకృష్ణ ఆయిలో బాబా పట్ల తీవ్రమైన శ్రద్ధాభక్తులతో పాటు విశిష్టమైన అధికారము, ఆకర్షణ ఉండేవి. ఆమె ఏదైనా చెబితే కోటీశ్వరుడైన బూటీ దగ్గర నుండి అందరూ తలవంచి ఆ పని చేసేవారు. సాయి నిత్యము ఎండలో నడిచి లెండికి వెళ్ళేవారు కనుక ఆ దారి పొడుగున రెండు వైపులా వంచిన ఇనుప కమ్మెలు నాటి వాటి ప్రక్కనే లతలు మొల్పించాలని సాటి భక్తులందరికీ ఆమె చెప్పింది. అందరూ నడుము కట్టి శ్రమించి ఆ పని పూర్తి చేశారు. నిత్యము అందరి చేత ఆమె మొక్కలకు నీళ్లు కూడా పోయించేది. కొద్ది కాలానికి అవి బాగా పెరిగి అల్లుకొని లెండికి వెళ్లే మార్గమంతా ఒకే పందిరిలా అయ్యింది. బాబా వాటి కిందనే నడిచి లెండికి వెళ్ళేవారు. రాధాకృష్ణ ఆయి షిరిడిలో తన సమయమంతా సాయి సేవలోనూ తీవ్రమైన సాధనలోనూ గడిపేది. బాబా తన వద్దకు పంపిన భక్తులకు తన ఇంట ఆశ్రయమించి వారితో మాత్రమే మాట్లాడేది. ఆమె బాబా సంచరించిన వీధులన్నీ స్వయంగా చిమ్మి శుభ్రం చేసేది. చావడి ముందు చిమ్మి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేది. ఒక్కొక్కప్పుడు బాబా లెండికో చావడికో వెళ్ళిన సమయం చూసుకొని మసీదు చిమ్మేది. దుని వలన మసిబారైన మసీదు గోడలు తుడిచి శుభ్రంగా చేసేది. ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో మెలకువలు తెలిసిన వివేకి రాధాకృష్ణ ఆయి. నిత్యము సాయి సన్నిధిలో నివసించే భక్తులకు ఎదురయ్యే ప్రమాదాలు గుర్తించి భక్తులు వాటిని నివారించుకునే సాధనాలు ఏర్పరిచింది. సాయి సంపూర్ణమైన భగవతవతారమైన భక్తులతో సామాన్య మానవునిలా మెసులుకునేవారు. అతి పరిచయం వల్ల భక్తులు వారి దివ్యత్వాన్ని మర్చిపోకుండా ఉండటానికి సాయికి సామూహిక పూజ, 4 హారతులు, చావడి ఉత్సవం చేసుకొనడం భక్తులకు సత్సంప్రదాయంగా రాధాకృష్ణ ఆయి నెలకొల్పింది. అదే షిరిడీలోనూ అన్ని సాయి మందిరాల్లోనూ నేటికే కొనసాగుతుంది. ఈమెకు కలిగిన ఈ సత్సంకల్పానికి బాబా కూడా ఆమోదముద్ర వేశారు. అందుకే కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మకు ఆయన దివ్యమైన ప్రేరణ ఇచ్చి హారతి పాటలు రాయించుకున్నారు. సాయి తమకు తమ పటానికి భేదం లేదని ఎన్ని నిదర్శనాలిచ్చినా అది చదివాక కూడా మనకట్టి శ్రద్ధాభక్తులు క్రమంగా సన్నగిల్లే ప్రమాదమున్నది. వీటన్నిటికీ పరిష్కారం రాధాకృష్ణ ఆయి ఆనాడే మనకు అందించినది. లౌకిక తలంపులతోనూ భావాలతోనూ మలినమైన మన మనస్సులు హారతులను కూడా యాంత్రికంగా చేసే ప్రమాదమున్నది. ఆ సద్గురుమూర్తిని నిత్యము అలంకరించి పూజించడం ఒక్కటే ఉత్తమమైన పరిష్కారమని తెలిసే ఆమె భక్తుల చేత అలా చేయించింది. అందుకోసం రాజదర్బారులో ఉండవలసిన లాంఛనాలు, అలంకారాలు భక్తులే సాయి సంస్థానానికి సమర్పించేలా చేసింది. సద్గురువును కీర్తించి వారి మహిమను లోకానికి వెల్లడి చేయడం గురుసేవలో ముఖ్యమైన అంశమని శ్రీ గురుగీత చెప్పినది విశ్వసించి రాధాకృష్ణాయి అలానే చేసేది. సాటి మానవులలో సాధ్యమైనంత సాయి అనుగ్రహానికి పాత్రులై సుఖశాంతులు పొందాలని ఆమె ఆశించింది. ఇలా చేస్తున్న నానాసాహెబ్ చందోర్కర్, దాసగను, కాకాదీక్షిత్లను ఆమె ఎంతగానో ప్రశంసించి ప్రోత్సహించేది. అలా చేయమని శ్రీ సాయి శరణానందులను, రేగేలను కూడా ప్రోత్సహిస్తుండేది. ఆమె ఆంతర్యం అర్థం చేసుకోలేని కొద్దిమంది మాత్రం అతి నిరాడంబరులైన సాయి సన్నిధిలో ఆమె ఎంతో ఆడంబరం చేస్తున్నదని, సాయిని గురించి ప్రచారం చేయించి షిరిడీలో జనసమ్మర్దనం పెంచుతుందని ఆమెను విమర్శిస్తుండేవారు. సాధనలోని లోటుపాట్లు ఆమెకు తెలిసినంతగా వారికేం తెలుసు? సాయి సంకల్పమేమో కానీ ఆమె అంత శీఘ్రంగానూ అందరి అభిమానాన్ని కోల్పోయింది. చివరకు సాయి కూడా ఆమె మసీదు పరిసరాలకు కానీ తాము నిత్యము వెళ్లే ప్రదేశాలకు కానీ ఆమె వెళ్లరాదని శాసించారు.
ఆమె చివరి రోజులు ఎంతో బాధాకరంగా గడిచాయి. ఒకరోజు ఆమె తన గదిలోనే అకస్మాత్తుగా మరణించింది. కొద్ది రోజులు తర్వాత కానీ ఆ సంగతి భక్తులెవరూ గుర్తించలేదు. కొందరు అభిమానులు ఆమె దేహాన్ని షిరిడీలోనే సమాధి చేయాలని అడిగితే బాబా కోపంతో సుతరాము ఒప్పుకోలేదు. కొందరు మహర్ల చేత ఆమె దేహాన్ని కోపర్గాంలోని ప్రభుత్వాసుపత్రికి శవ పరీక్షకు పంపారు. అటు తర్వాత ఆమె దేహాన్ని కోపర్గాంలోని గోదావరి ఒడ్డున దహనం చేశారు. భక్తులందరూ ఆమెనంతగా కీర్తించడం ఆధ్యాత్మికంగా ఆమెకంత శ్రేయస్కరం కాదని తలచి సాయి అలా జరగనిచ్చారేమోనని తలచవచ్చు. అయితేనేమి, ఆమె రూపొందించిన షిరిడి సంస్థానము, ఆమె ప్రారంభించిన హారతులు, ఉత్సవాలు నేటికి షిరిడీలోనూ దేశమంతటా కూడా మనను సన్మార్గానికి ఆహ్వానిస్తున్నాయి. రేగే రాధాకృష్ణాయి మరణించిన తర్వాత షిరిడీ వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండాలో తెలియక మసీదుకు వెళ్లారు. బాబా అతనిని దీక్షిత్వాడాలో ఉండమన్నారు. అక్కడ ఉన్న వాళ్లతో కొంత సంభాషణ జరిగింది. బాబా ఇలా అన్నారు, వాళ్ళకేం తెలుసు, రాధాకృష్ణాయి మీకు నాకు అమ్మ. ఆమె కర్మ నుండి విముక్తి పొందాలనుకున్నది. నేను ఆమెకు హామీ ఇచ్చాను. బాబా తమ హృదయాన్ని చూపుతూ రాధాకృష్ణాయి ఇక్కడ ఉంది అని అన్నారంట. బిక్కుబాయ్. శ్రీమతి బిక్కుబాయ్ స్వతహాగా అహ్మద్నగర్కు చెందినది. రాధాకృష్ణాయి కూడా ఆ ఊళ్ళో ఉంటుండగానే సాయి భక్తురాలైంది. ఆమె అప్పుడప్పుడు శ్రీ సాయి గురించి తన స్నేహితురాలైన బిక్కుబాయితో చెబుతుండేది. బాల వితంతువైన రాధాకృష్ణాయి తన జీవిత శేషమంతా సాయి సన్నిధిలో, సాయి సేవలో గడపాలనుకుంటున్నానని బిక్కుబాయితో చెబుతుండేది. బిక్కుబాయికి సైనికోద్యోగితో సంగమనేర్లో వివాహమైంది. ఆమె భర్త షిరిడీకి చెందిన బయ్యాజీ పాటిల్ కోతే. అతడు ఉద్యోగరీత్యా సంగమనేర్లో ఉండేవాడు. కానీ కొద్ది సంవత్సరాలలోగానే దురదృష్టవశాత్తు ఆమె భర్త మరణించాడు. అంతకు కొద్ది ముందే రాధాకృష్ణాయి షిరిడీలో స్థిరపడింది. ఆ రోజులలో పంజర్గాం నుండి గంగగిర్ బాబా వచ్చి షిరిడీలో వాడా వద్ద చింత చెట్టు కింద నామసప్తాహం చేయిస్తున్నారు. దానికి నిత్యము ఎన్నో ప్రాంతాల నుండి భక్తులు వస్తుండేవారు. అలానే సంగమనేర్ నుండి కూడా ఒక భక్త బృందం షిరిడీ చేరి ఆ సప్తాహంలో పాల్గొన్నది. ఆ బృందం వారు తిరిగి వెళ్లేప్పుడు వాళ్ల ద్వారా రాధాకృష్ణాయి ఒక బాబా పటము, కొంచెం బాబా ప్రసాదము బిక్కుబాయికి పంపుతూ ఆమెను కూడా షిరిడీ వచ్చి బాబాను దర్శించి కొద్ది రోజులుండి బాబా సేవ చేసుకోమని కబురు పంపింది. బిక్కుబాయి షిరిడీ వచ్చి కొద్ది రోజులుండి మరలా అహ్మద్నగర్ వెళ్ళిపోయింది. అలా ఆమె అప్పుడప్పుడు వచ్చి బాబాను దర్శిస్తుండేది. ఇది ఆమెకు సాధ్యం కావడానికి ఆమెకు ఒక సౌలభ్యం కూడా ఉండేది. సైనికోద్యోగి భార్య వితంతువుగా ఆమె ప్రతి నెల సంగమనేర్ నుండి అహ్మద్నగర్ వెళ్లి పింఛన్ తీసుకోవలసి ఉన్నది. అందుకోసం బయలుదేరినప్పుడల్లా కోపర్గాంలో గోదావరిలో స్నానం చేసి షిరిడీ వచ్చి సాయిని దర్శించి కొన్నేసి రోజులుండి వెళ్తుండేది. మొదటిసారి ఆమె షిరిడీ వచ్చినప్పుడు సాయి ఆమెను నీవు ఆయి ఇంట్లో ఉండి నిర్విరామంగా సేవ చేస్తుండు అని ఆదేశించారు. ఆ ప్రకారమే ఆమె ఎప్పుడూ షిరిడీ వచ్చినా రాధాకృష్ణ ఆయి ఇంట్లోనే బస చేస్తుండేది. అలా ఇద్దరికీ ఎంతో ఆత్మీయత, అనుబంధము ఏర్పడ్డాయి. దురదృష్టవశాత్తు 1916లో రాధాకృష్ణ ఆయి మరణించింది. ఆమె దేహాన్ని కోపర్గాంలో గోదావరి ఒడ్డున దహనం చేసిన సంగతి గుర్తొచ్చి ఆ శోకంతో బిక్కుబాయి తెచ్చిన మాల నైవేద్యము బాబా స్వీకరించలేదు. అటు తర్వాత ఆమె కొంతకాలం షిరిడీలో ఉండిపోయింది. బాబా ప్రతిరోజు మధ్యాహ్నం ఆమెకు ఒక పాత్ర నిండుగా భోజనం ఇస్తే ఆమెను తీసుకువెళ్ళి తినేది. రాధాకృష్ణాయికి పుస్తకాలు చదవడం యందు ఆసక్తి ఎక్కువ. ఆమె భక్తుల దగ్గర నుండి కూడా పుస్తకాలు తీసుకుని వాటిని శ్రద్ధగా చదువుతుండేది. ఆమెకు ఇష్టమైన పుస్తకం తుకారాం గాథ. ఆ పుస్తకంలోని అభంగాలను తన మధురమైన స్వరంతో పాడుతుండేది. రాధాకృష్ణాయి ఒకసారి ఇలా అన్నది, తాను మొదటిసారి షిరిడీ వచ్చినప్పుడు బాబా ముందు ఈ అభంగాలను పాడానని, బాబా వాటిని వినడానికి చాలా ఇష్టపడ్డారు అని అన్నది. ఆమె పాడే అభంగాలు సాధువులకు మరియు కరుణ, శాంతికి సంబంధించినవి. ఒకరోజు సాయంత్రం వామన్ రావు తనతో పాటు ఏకనాథ భాగవతం తీసుకొచ్చాడు. రాధాకృష్ణ ఆయి కాయేన వాచా మనసేంద్రియేవా అనే శ్లోకం మీద చాలాసేపు ఉపన్యాసం చెప్పింది. నా శరీరం, మాట, మనసు, ఇంద్రియాలు, తెలివితేటలు, బుద్ధి అన్నిటినీ ఆ నారాయణుడికి అర్పించాలి అని. గీతా సారాంశమంతా ఈ శ్లోకంలోనే ఉంది. దాన్నెప్పుడు స్మరించాలి అని చెప్పేది. జయదేవ్ రాసిన గోపీగీత్ మరొక ఇష్టమైన పుస్తకం. వీటిలోని శ్లోకాలను కూడా రాధాకృష్ణాయి పాడుతుండేవారు. సాయంత్రం పూట రాధాకృష్ణాయి పాటలు పాడితే తోడుగా డాక్టర్ పిల్లే సితారా వాయించేవారు. రామదాస స్వామిది దాసబోధ గురించి రాధాకృష్ణాయి వివరిస్తుండగా నాకు అక్కడ కూర్చునే అవకాశం రావడం చాలా అదృష్టం అంటారు సాయి శరణానంద్. రామకృష్ణ బోధామృతం అనే పుస్తకాన్ని కూడా రాధాకృష్ణ ఆయి చాలా ఇష్టపడుతుండేవారు. కర్మను తొలగించుకోవడానికి ఈ పుస్తకం అద్భుతంగా పనిచేస్తుందని, జీవితంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సంతృప్తిగా ఉండడం ఎలా అనేది నేర్పిస్తుందని చెప్పేవారు.
రాధాకృష్ణాయి ఏకనాథ్ మహారాజును తన గురువుగా భావించేవారు. ఏకనాథ్ మహారాజ్ గురువు జనార్దన్ స్వామి. ఆయన తులసి బృందావనాన్ని పెంచి తప్పకుండా తులసిని మరియు శ్రీ మహావిష్ణువుని పూజించాలి అని చెప్తుండేవారు. ఆయన బోధనలను ఆజ్ఞగా తీసుకొని రాధాకృష్ణాయి తన ఇంటి చుట్టూ తులసి బృందావనాన్ని పెంచింది. దాన్ని బాబా శాల అని కానీ బృందావనం అని కానీ అనేవారు. శాల అంటే పాఠశాల అని అర్థం. ఉత్తమమైన సాధక జీవితం నేర్పే పాఠశాలయే ఆమె ఇల్లని వారి భావం. బాబా అనేక మంది భక్తులను రోజు ఆమె వద్దకు వెళ్లి గ్రంథాలను చదవమని పంపించేవారు. కొంతమంది భక్తులను భగవద్గీత చదవమని, కొందరిని జ్ఞానేశ్వర్ చదవమని సలహా ఇచ్చేవారు బాబా. అక్కడ ప్రతిరోజు క్రమం తప్పకుండా భావార్థ రామాయణం, దాసబోధ, తుకారం గాథ ఇంకా ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను చదివేవారు. బాబాకు ఎవరైతే ఏకనాథ భాగవతం చదువుతున్నారో వారు చదివి అర్థం చేసుకుని దాని మీద ధ్యానం చేయాలని కోరుకునేవారు. ఇలా శాలలో గ్రంథాలను రోజు చదువుతుండేవారు. ఇలా చదివిన తర్వాత దాని మీద ప్రసంగాలు కూడా జరుగుతుండేవి. రాధాకృష్ణాయి భక్తులను మీరు విన్నవి నిజ జీవితంలో ఆచరిస్తున్నారా లేదా అని కూడా అడిగేవారు. అందుకే బాబా రాధాకృష్ణాయి ఉండే ఇంటిని శాల అని కానీ బృందావనం అని కానీ అనేవారు. రాధాకృష్ణాయి తన ప్రసంగాలలో నిస్వార్థంగా సద్గురుకు ఎలా సేవ చేయాలో చెప్పేవారు. వివేక వైరాగ్యాలనేవి సేవకు 2 స్తంభాల వంటివని, వాటితో పాటు జ్ఞానం మరియు నైతిక విలువలు తెలిసి ఉండాలని చెప్తుండేవారు. మన శరీరం అశాశ్వతం, కానీ ఆత్మ శాశ్వతం. ఇది మనసులో ఉంచుకొని ప్రతి నిమిషాన్ని సద్గురు సేవకు అంకితం చేయమనేవారు. ఆయన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నిలుపుకోమని చెప్పేవారు. మన గురించి మనం ఆలోచించుకోవాలి. మనం ఆధ్యాత్మిక సాధనలో ఎక్కడున్నాం, మన సమయాన్ని సద్గురుకు ఎంత అంకితం చేస్తున్నాం, మనం సాయికి ఎంత సేవ చేస్తున్నాం అని. జై గురుదేవ దత్త.